రాష్ట్రంలో వైసీపీ నాయకులు బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అధికారం పోయిన తర్వాత బిజీగా ఉండడం ఏంటి అని ఆశ్చర్యంగా ఉందా మీకు? కానీ ఇది ఇప్పుడు ప్రజల కోసం కాదు. ఇప్పుడు పోలీసుల నుంచి, అరెస్టుల నుంచి భద్రత కోసం వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పనిలో భాగంగా బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు, న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిరిగే పనిలో ఉన్నారు. చంద్రబాబు ఇంటిపై 2021లో దాడి చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ప్రోత్సహించారు అంటూ విజయవాడకు చెందిన దేవినేని అవినాష్, గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు నాయకులకు ఇప్పటికే అరెస్టు ప్రమాదం పొంచి ఉంది. దీంతో వీరు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక అప్పటి జగన్ ప్రభుత్వంలో నెంబర్ 2గా గడిచిన 5 ఏళ్ల పాటు వ్యవహరించిన వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకున్నారని, బెదిరించారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా కేసు నమోదైంది. దీంతో ఆయన కూడా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులను బెదిరించడం, వారిపై దాడులు చేయడం వంటి ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా వారిని అరెస్టు చేసే అవకాశం ఉందని గ్రహించిన నాయకులు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. మొత్తంగా అధికారం నుంచి దిగిపోయిన నాయకులు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ బిజీగా గడుపుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంల ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ పొందారు. కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ శేషగిరిలపై హత్యాయత్నం చేశారన్న ఆరోపణలతో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈయన కూడా ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.